హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్ని. ఈరోజు ఈ వీడియోలో రింగ్ వామ్ అంటే తామర, దీన్నే డెర్మటోఫైటోసిస్ అండ్ టీనియా అని కూడా అంటారు. సో దీనికి గల కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనిలో హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రింగ్ వామ్నే టీనియా అని కూడా అంటారు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే అంటువ్యాధి. సో ఇది ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది ఏ వయసు వారిలో అయినా రావచ్చు. అంటే చిన్నపిల్లల్లో మ్యాక్సిమం ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది బాడీపై ఎక్కడైనా రావచ్చు, కానీ ఎక్కువగా తేమగా తడిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే యాక్సిల్లా, గ్రోయిన్స్ అంటే చంకలు, గజ్జల్లో ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇది స్కూల్కి వెళ్ళే పిల్లల్లోన, హాస్టల్లో ఉండే పిల్లలు అండ్ హాస్టల్లో ఉండే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ ద్వారా ఈజీగా ట్రాన్స్మిట్ అవుతుంది. సో అలాగే ఇది తామర ఉన్న వాళ్ళని మనం తాకడం వలన కానీ, ఆర్ మనం వాళ్ళ యూజ్ చేసే బట్టలు మనం యూజ్ చేయడం వలన కూడా మిగతా వాళ్ళకి వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే చిన్న డాట్లా స్టార్ట్ అయ్యి రౌండ్గా అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో రెడ్గా అలా రౌండ్గా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. సో దీనికి సిమ్టమ్స్ ఏంటి అంటే మెయిన్గా రెడ్గా ఎరప్షన్ లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అలాగే అది అలాగ రౌండ్గా పెద్దదయ్యి దానిపైన చిన్న చిన్న పొక్కుల్లా, చీమ్ పొక్కుల్లా వస్తూ ఉంటాయి. సో ఈ చీమ్ పొక్కుల్ని మనం దురద ఎక్కువగా ఉంటుంది కదా, సో దురద ఎక్కువ ఉండడం వల్ల చీమ్ పొక్కుల్ని మనం గోకడం వల్ల అక్కడి నుంచి పొట్టు రాలుతుంది. అలాగే ఈ తామర అనేది చాలా ఇరిటేషన్గా ఉంటుంది. సో ఇరిటేషన్గా ఉండడం వల్ల మనం చాలా దురద ఎక్కువ గోకుతాం. సో గోకడం వల్ల అక్కడి నుంచి గోకి మళ్ళీ ఇక్కడ గోకామనుకోండి, ఇక్కడ గోకి ఇక్కడ గోకడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో ఈ ఇరిటేషన్ వల్ల స్ప్రెడ్డింగ్, అది గోకడం వల్ల స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ హైజీన్గా ఉండాలి. 2 పూట్ల స్నానం చేసుకొని ఉండాలి. అలాగే ఈ తామర ఉన్న వాళ్ళు బట్టల్ని మనం యూజ్ చేయకుండా ఉండాలి. వాళ్ళ ఐటమ్స్ని మనం యూజ్ చేయకుండా ఉంటే మనకి రాకుండా ఉంటుంది. అలాగే తామర ఉండే వాళ్ళు ఏంటంటే బట్టల్ని రోజు వాష్ చేసుకొని ఎండలో బాగా డ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. అలా డ్రై అయిన బట్టలు వేసుకోవడం వల్ల కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏంటి అంటే ఆ తామర పైన ఆలివ్ ఆయిల్ని అప్లై చేయడము, ఆ తర్వాత కొంచెం పసుపుని అప్లై చేసుకోవడం, అలాగే అలోవెరా కలబంద ఉంటుంది కదా, అలోవెరాను కూడా అప్లై చేయడం వల్ల చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం, అంటే ఇప్పుడు ఎక్కువగా మనం తడి బట్టలు కూడాను ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఎందుకంటే తడి ఎక్కువగా ఉంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అలాగే దీనికి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ మెడిసిన్ బ్యాసిలినం 200. ఈ బ్యాసిలినం 200 మెడిసిన్ రింగ్ వామ్కి చాలా ఎఫెక్టివ్ మెడిసిన్, చాలా బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇది వీక్లీ 1 డోస్ 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఏ డే వేసుకోవాలి. వీక్లీ 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఏ డే వేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇది రిపీట్ చేయాలి. అలా వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ మెడిసిన్ సెపియా 30. ఈ సెపియా 30 మెడిసిన్ ఏంటి అంటే బాడీ పైన ఎక్కడైనా రింగులుగా ఈ తామర వచ్చి అక్కడ ఏంటంటే దురద ఎక్కువగా ఉండి మంట ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఎక్కడ వస్తాయంటే ఫేస్ పైన, మెడ పైన, మోకాళ్ళ పైన ఎక్కువగా ఉండి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటే సెపియా 30 మెడిసిన్ 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఏ డే వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ మెడిసిన్ టెల్యూరియం 30. ఈ టెల్యూరియం 30 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఏ డే వేసుకోవాలి. ఇది ఎక్కడంటే నడుం భాగంలో కనుక తామర వచ్చినా, అలాగే తలపైన కనుక తామర వచ్చినట్లయితే అలాంటి కండిషన్స్లో అక్కడ ఏంటంటే దురద ఎక్కువగా ఉండి చిన్న చీంపొక్కుల్లా ఏర్పడి అక్కడి నుంచి స్రావంలాగా అలాగ వాటరీగా కారుతూ ఉంటే ఈ టెల్యూరియం 30 మెడిసిన్ 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఏ డే వేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ పెట్రోలియం 30. ఈ పెట్రోలియం 30 ఎక్కడంటే పాదాల వేళ్ళ మధ్యలో చాలామందికి వస్తూ ఉంటుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్.
సో అలాంటి వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్ ఎక్కువగా ఉండి మంట ఎక్కువగా ఉండి వాళ్ళు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి టెలూరియం 30 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకుంటే చాలా ఉపశమనంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ మెడిసిన్ గ్రఫైటిస్. ఈ గ్రఫైటిస్ మెడిసిన్ ఇది కూడా 2 డ్రాప్స్ 2 టైమ్స్ ఎడే వేసుకోవాలి. గ్రఫైటిస్ 30 ఇది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే తొడల మధ్యలో గజ్జల్లోన ఎక్కువగా చాలామందికి ఇరిటేషన్గా ఉంటుంది, అక్కడ ఏంటంటే పగిలిపోయేటట్టు ఉంటుంది. అక్కడ వచ్చిన తామరకి ఈ గ్రఫైటిస్ 30 మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. గ్రఫైటిస్ 30 గజ్జల్లో వచ్చి అక్కడ పగిలిపోయినట్టు అనిపిస్తే ఈ గ్రఫైటిస్ 30 మెడిసిన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మెడిసిన్ క్రైసార్బినం ఆయింట్మెంట్ ఉంటుంది. సో ఈ క్రైసార్బినం ఆయింట్మెంట్ అనేది పై పూతగా తామర ఎక్కడ ఉంటే అక్కడ అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ క్రైసార్బినం ఆయింట్మెంట్తో పాటు క్రైసార్బినం 3x ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. సో ఈ 3x ట్యాబ్లెట్స్ని 2 ట్యాబ్లెట్స్ చొప్పున మార్నింగ్ నైట్ అలా యూస్ చేస్తే ఈ తామర ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందుతారు. ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఈ మెడిసిన్స్, మీరు వాడి చూస్తే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఈ జాగ్రత్తలు పాటించండి, ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి, రింగ్ వామ్కి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం.